నేను ధ్యానంలో ఒకసారి కూర్చున్నప్పుడు నా లోపల ఎన్నో వైబ్రేషన్స్ వచ్చాయి. 3 గంటలు 4 గంటల తర్వాత ఆ వైబ్రేషన్స్ వచ్చి చివరికి ఏదో నా శరీరం బయటకు వచ్చినట్టు నాకు కనపడింది. నాకు ఆ ఎక్స్పీరియన్స్ ప్రత్యక్ష ప్రమాణం. 1956లో నాకు నా వయసు 8-9 ఏళ్ళు ఉన్నప్పుడు, నేను అలహాబాద్లో ఉన్నప్పుడు మా అన్నగారు ఊరికి వెళ్ళినప్పుడు, అలహాబాద్కి వెళ్ళినప్పుడు ఆయన నాకు చిన్న ఆపరేషన్ చేశాడు. నా నాలుగు దగ్గర చిన్నగా కోశాడు. అప్పుడు నాకు మాటలన్నీ నత్తిగా ఉండేవి. ఆ నత్తి పోగొట్టడానికి చెప్పేసి ఆయన ఆపరేషన్ చేశాడు. మా మామయ్య, పెద్ద మామయ్య, అలహాబాద్లో 1956లో ఆపరేషన్ తీయడం పెట్టాడు. నాకు మొత్తం మంది ఇచ్చారు. కాసేపటికి చూస్తే నేను పైన గాల్లో తేలుతున్నాను. నాకు ఆపరేషన్ అంతా కనబడుతుంది. నేనేమో బాడీ బయట ఉన్నాను. వాళ్ళు చెప్పిన మాటలన్నీ నాకు వినపడుతున్నాయి. ఇప్పటికీ నాకు వినపడుతున్నాయి. అది నాకు ప్రత్యక్ష ప్రమాణం. నేను బాడీలో లేదని చెప్పేసి 1956లో జరిగింది ఇది. నాకు మొత్తం మంది ఇచ్చారు. నేను బాడీ నుంచి బయటకు వచ్చేసాను. అలా పైన ఉన్నాను. కింద అంతా ఆపరేషన్ జరుగుతోంది. వాళ్ళ మాటలన్నీ నేను వింటున్నాను. 1956లో మా పెద్ద బామ్మయ్య సర్జన్, డాక్టర్ కోటి రామచంద్రరావు అని చెప్పేసి, ఆ రోజుల్లో పెద్ద సర్జన్ అలహాబాద్లో. మా అమ్మగారు చిన్నప్పుడంతా అలహాబాద్లోనే పెరిగింది కనుక మా మామయ్యలు వాళ్ళంతా అక్కడే ఉన్నారు. నాకు జరిగిన ప్రత్యక్ష అనుభవం ఇది. మత్తు మంది ఇచ్చినప్పుడు, అనెస్థీషియా ఇచ్చినప్పుడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, 4 రకాల అనుభవాలు ఉన్నాయి. శబ్ద ప్రమాణము నెంబర్ 1, నెంబర్ 2 ఉపమాన ప్రమాణము, నెంబర్ 3 అనుమాన ప్రమాణము, నెంబర్ 4 ప్రత్యక్ష ప్రమాణము. ధ్యానం చేసే వాళ్ళందరికీ ప్రత్యక్ష ప్రమాణాలు వస్తాయి. వారి గత జన్మల గురించి, అనేక ఇతర లోకాల గురించి. చెయ్యని వాళ్ళకి ఎలా వస్తుంది ప్రత్యక్ష ప్రమాణం? హిమాలయాలకు వెళ్ళిన వాళ్ళకి, నందాప్రసాద్ లాంటి వాళ్ళకి హిమాలయాలు అన్నీ ప్రత్యక్ష ప్రమాణాలు. హిమాలయాలకు వెళ్ళని వాళ్ళకి ఏం ప్రమాణం ఉంటుంది చెప్పండి? హైదరాబాద్ కూర్చున్న వాళ్ళకి గోల్కొండ మనకే కనబడుతుంది, హిమాలయాలు కనబడతాయి ఏంటి? కాసేపు మనం అందరం ధ్యానం చేద్దాం. ధ్యానం చేస్తే ధ్యానం మనకి ప్రత్యక్ష ప్రమాణం అవుతుంది. ఎవరో చెప్పిన మాట మనం వినక్కర్లేదు. మనం స్వయంగా యోగి కావచ్చు. యోగి అయితే రాలి. అర్జున యోగివి కా నాయనా అన్నాడు. అంటే నువ్వు కూడా ప్రత్యక్ష ప్రమాణం సంపాదించుకో. నేను సంపాదించుకున్నాను, నువ్వు సంపాదించుకోలేదు. నువ్వు నా మాటలు వింటున్నావు. యోగివి కా నాయనా అని చెప్పాడు భగవద్గీతలో. తస్మాత్ యోగి భవార్జున. కృష్ణుడు చెప్పాడు కనుక, కృష్ణుడు మనకి దేవుడు కనుక, భగవద్గీత మనకి పవిత్ర గ్రంథం కనుక మనం వినాలి. గ్రంథాన్ని వినాలి. లేకపోతే ఇంకెందుకు చదివినట్టు? మనకి అది ప్రమాణం ఎందుకు అవుతుంది? మనం స్వీకరించాం శబ్ద ప్రమాణం అని చెప్పేసి. మరి అవుదాం, మరి ధ్యానులం అవుదాం, యోగులం అవుదాం, ఋషులం అవుదాం. ఋషులందరికీ ధ్యాన అనుభవాలు ప్రత్యక్ష ప్రమాణాలు. ఇంకెవడో చెప్పక్కర్లేదు వాడికి. అనేక జన్మలు ఉంటాయని చెప్పేసి, పూర్ణాత్మ ఉంటుందని చెప్పేసి వాడికి తెలుసు. వాడంతా ప్రత్యక్ష ప్రమాణంలో ఉన్నవాడు. హిమాలయాల్లో యోగులందరూ ఎంతమంది ఉన్నారు? లెక్కలేనంతమంది. స్వామి రామాలు, లెక్కలేనంతమంది పైలట్ బాబాలు ఉన్నారు హిమాలయాల్లో. అందులో ఒక స్వామి రామయ్య గురించి, ఒక పైలట్ బాబా గురించి మనకు తెలుసు. తెలియని వాళ్ళు లెక్కలేనంతమంది ఉన్నారు. ఎవరు కళ్ళు తెరవద్దు. ఒక 10 నిమిషాలు ధ్యానంలో చేద్దాం, ధ్యానంలో మునుగుదాం. మనకే మనం ప్రత్యక్షంగా అనుభవంలో తెచ్చుకుందాం ధ్యానం అంటే ఏమిటో. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, ప్రత్యక్ష అనుభవం. ఇంకోళ్ళ ద్వారా విన్నాం. ధ్యానం ఉందోయ్, ధ్యానం ఇలా చేయాలోయ్, ధ్యానంతో ఎన్నో అనుభవాలు వస్తాయోయ్ అని ఇంకోళ్ళ ద్వారా విన్నాము, నమ్మాము. కానీ ఇప్పుడు మనకి మనం సంపాదించుకుందాం. శబ్ద ప్రమాణం నుంచి ప్రత్యక్ష ప్రమాణంలోకి వద్దాం. లక్షల మంది అయ్యారు కనుక మనం కూడా అవుతామని చెప్పేసి ఉపమాన ప్రమాణంలో మనం ముందుకెళ్దాం.
ఆ జన్మలను ఉండి తీరాలన్న అనుమాన ప్రమాణంగా తెలుసుకున్నాం కనుక ఇప్పుడు మనం ప్రత్యక్ష ప్రమాణంగా తెలుసుకుందాం. లెట్ us బికమ్ యోగీస్ అవర్ సెల్స్. అందరినీ యోగులుగా చేయడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఉంది. శబ్ద ప్రమాణము భక్తి యోగము దారితీస్తుంది. ఉపమాన ప్రమాణము కర్మయోగానికి దారితీస్తుంది. గాంధీజీ చేశారు కనుక మనము చేయగలం. అది కర్మయోగం. అనుమాన ప్రమాణము జ్ఞానయోగానికి దారితీస్తుంది. మరి ప్రత్యక్ష ప్రమాణము ధ్యాన యోగానికి దారితీస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, 4 ప్రమాణాలు 4 యోగాలకి దారితీస్తాయి.